మహాకుంభమేళాలో మెరిసినటువంటి మోనాలిసా చివరికి ఏమైంది? ఇక మోనాలిసా అని ఆమె వెంట జనాలైతే తిరగడం జరిగింది. ఇక మొత్తానికి మోనాలిసా ఏమైంది? ఇక సినిమా అవకాశాలు కూడా వచ్చాయన్నారు. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది నిన్నటి రోజున. మోనాలిసాకు కొంతమంది దుండగులు అయితే ఆమెను బెదిరించడం జరిగింది. ఇక మొత్తానికి మోనాలిసాకు ఏమైందనే విషయం అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మీరు వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నేను ఇంతవరకు అడగలేదు ఏ వీడియోలో కూడా, ఈ వీడియోలో అడుగుతున్నాను. తప్పకుండా వీడియోను లైక్ వేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఇక మహాకుంభమేళాలో కుంభమేళాను వదిలేసి మోనాలిసా చుట్టూ తిరిగారు. ఎంతో అందమైన అమ్మాయి అనేసి మోనాలిసా చుట్టూ తిరగడం జరిగింది. ఇక మోనాలిసాకు నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఇక మోనాలిసా చుట్టూ కొంతమంది దుండగులు అయితే వెంటపడడం జరిగింది మోనాలిసాకు. అంటే కొంతమంది వచ్చి బెదిరించడం జరిగింది. ఇక మోనాలిసా మాట్లాడినటువంటి వీడియోని కూడా నేను ఇక్కడ మీకు వేస్తాను, చూడొచ్చు మీరు. ఇక నిన్నటి రోజున మోనాలిసా అయితే ఈ మహాకుంభమేళాలో ఏదో పట్టుకుట్టు కోసం, వారి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రుద్రాక్షమాలలు, పూసలు అమ్ముకుంటున్నటువంటి ఈ మోనాలిసా ఒక్క రోజులోనే వైరల్ అయిపోయి ఒక్క రోజుకే స్టార్ అయిపోయిందనమాట. ఇక ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయని, ముఖ్యంగా చూసుకుంటే రామ్ చరణ్ సినిమాలో నటిస్తుందని, రామ్ చరణ్ గారి సినిమాలోకి ఛాన్స్ వచ్చిందని, ఇలా ఎన్నో రకాల కథనాలు అయితే ఆమె గురించి ప్రారంభమయ్యాయి. ఇక ఆమెతో బ్రతుక్కోవడానికి కుంభమేళాకు కొన్ని కోట్ల మంది వస్తారు కాబట్టి అక్కడేదో వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకోవచ్చు, మా తమ్ముడిని చదివించుకోవచ్చు, మా అమ్మ మా నాన్న చూసుకోవచ్చు అని అనుకున్నది 16 ఏళ్ల మోనాలిసా. ఇక ఈ అందానికి అందరూ కూడా ఫిదా అయ్యి ఆమెను వీడియోలు తీయడము, ఫోటోలు మనకు సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయడంతో ఆమెకు ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి అనమాట. ఇక వ్యాపారం కూడా చేసుకునే పరిస్థితి లేక కొంతమంది దుండగులు కూడా ఆమెను కిడ్నాప్ చేయాలని చూశారట నిన్నటి రోజున. అందుకనేసి ఆమె ఏం చేసిందంటే వాళ్ళు ఊరు వెళ్ళిపోయింది. ఇండోర్ ఆమె ఏదైతే మనకు ఎంపీ ఇండోర్ నుంచి వచ్చింది ఇక్కడికి కుంభమేళాకు. అక్కడికి ఇండోర్కే వెళ్ళిపోతున్నానని ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది మోనాలిసా.